గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. అసలు దేవుడు ఉన్నాడంటారా? మీరు అంతలాగా ఎలా ప్రేరేపించారు? దేవుడు ఉన్నాడని మా ప్రేరణ ఎలా జరిగిందని అడుగుతున్నారు. అది చిన్నతనం నుంచి హ్మ్. ఎవరైతే గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారో హ్మ్. వాళ్ళని అనుసరించేవాడు. ఓకే. వాళ్ళంతా కూడా మానవాతీతమైనటువంటి ధర్మాన్ని, అంటే 10 మంది వల్ల కానిది ఒకరు చేసి చూపిస్తున్నారు. ఓకే. వారికి ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి, వారు అలా ఎలా సేవ చేయగలుగుతున్నారు, అసాధ్యం అనుకున్న పనులను వాళ్ళు ఎలా సాధించుకోగలుగుతున్నారు. హ్మ్. అలా వారి యొక్క జీవిత కాలక్రమాలన్నింటినీ నేను చిన్నప్పుడుతనం నుంచి అనుసరించేవాడిని. హ్మ్. గొప్ప గొప్ప మహనీయులు వీరు, వారంతా కూడా వాళ్ళ ఆలోచనలు, థాట్స్ అనేవి హ్మ్. సృష్టి అందరి నుంచి, ప్రజల అందరి గోస నుంచి లేస్తున్నాయి. హ్మ్. అందరి గోస ఒకరికి అర్థమవుతుంది, వారు పోయి సాయం చేస్తున్నారు, హ్మ్. ఆ సాయంతో అందరూ బాగుపడుతున్నారు. అవును. అలా సమాజంలో పేరుకున్న అనేక సమస్యలు నన్ను కదిలించాయి. హ్మ్. కదిలించి వాటిని తీర్చడానికి హ్మ్. భగవంతుడే వస్తే ఎలా ఉంటుంది, హ్మ్. సాక్షాత్తుగా మహావిష్ణువే కానీ, హ్మ్. ఆ యొక్క అమ్మవారే కానీ, హ్మ్. అలాగే ఆ శివ పరమేశ్వరుడు కానీ వస్తే ఎలా ఉంటుంది. హ్మ్. భగవంతుడు చూడట్లేదా వీళ్ళ గోసలు? హ్మ్. ప్రజలు చెత్త విపరీతమైన బాధలు గోస తీర్చేవాళ్ళు లేడు. పలకరిద్దామన్నా 10 మంది రారు. అవును. మనసులో గోస ఎవరు తీర్చగలరు అని నేను భగవంతుని మీలాగే ఎలా తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ఎలా మనం కనిపెట్టాలి అని కళ్ళు తెరిచిన తర్వాత చూసింది అమ్మని అడిగాను. హ్మ్. ఆ అమ్మ మా యొక్క తరతరాలుగా వస్తున్న మాది యాక్చువల్గా గురు పరంపర. మాది ఓకే. పరంపర అందరూ కూడా గురువులే మా కుటుంబంలో, హ్మ్. 10 తరాలుగా. ఓకే. విశిష్టంగా ఒక పూజా మందిరంలో భగవంతుడు ఎలా ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో భగవంతుడు ఎలా ఉన్నాడు, హ్మ్. సమస్యలు కనబడతలేవా, ప్రజలకు సమస్యలు కనబడవా అంటే కనబడతాయి, కానీ దానికి అందరి కోసం ఒకరికి అర్థమయ్యి వారిని ఆవహించి భగవంతుడు హ్మ్. వారి ద్వారా వాళ్ళ గోసను తీర్చేస్తాడనమాట. అంటే ఆ ఒక్కడు అందరి గోసను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే, నాది అనుకున్నప్పుడే సహాయం చేయగలం, హ్మ్. నాది కాదు అనుకున్న కాడికి చూపు పోదు, చెయ్యి రాదు. హ్మ్. ఇప్పుడు మనం కూడా అంతే, సహాయం చేయాలనుకుంటేనే 10 మందికి చేయగలుగుతాం. ఆ ఆలోచనే లేకపోతే అవును. పడుకుంటాం. హుహు. అవును. అలా ఇది కూడా నాది అనుకుని హ్మ్. భగవంతుడిని చేరుకొని నేను ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారికి హ్మ్. మంచి దారిని, మంచి తోడ్పాటుని, ఒక సహచరునిగా, గురువుగా, వాళ్ళ శ్రేయోభిలాషిగా, వాళ్ళ క్షేమాన్ని కోరుకొని ఎన్నో కార్యక్రమాలు నేను పోరాడాను వాళ్ళ తరపున. హ్మ్. ఎన్నో పూజలు నిర్వహించి ఆ దైవ మహత్కరం ఓకే. వాళ్ళకి కలిగేలా చేశాను. వారు నేను ఇద్దరం కలిసి, భక్తులు నేను కలిసి హ్మ్. వారిలో ఒకరిగా వాళ్ళకి దేవుణ్ణి పరిచయం, మహిమ కలిగేలాగా, బాగుపడేలాగా ఎన్నో చూసాము, చేస్తున్నాం ఇంకా. హ్మ్.